దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో చెత్త పిచ్ పుణ్యమా అని రెండు జట్లు కూడా బ్యాటింగ్ చేయడంలో నానా తంటాలు పడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు కనీసం మొదటి సెషన్ పూర్తిగా కూడా ఆడకుండా కేవలం 55 పరుగులు చేసి ఆలౌట్ అయిపోయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 153 పరుగులు చేసి ఆలౌట్ అయ్యి పర్వాలేదనిపించింది. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 46 పరుగులతో టీమిండియాలో టాప్ స్కోరర్గా నిలిచాడు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కూడా కాస్త పర్వాలేదనిపించారు. ఇక మిగిలిన భారత బ్యాట్స్మెన్లలో 7 మంది డకౌట్ కావడం గమనార్హం. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయింది. ఒకే రోజులో 23 వికెట్లు నేలకూరడంపై భారత మాజీ లెజెండరీ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, 2024 సంవత్సరంలో ఒకే రోజు 23 వికెట్లు పడిపోయి క్రికెట్ మొదలైంది. ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను. దక్షిణాఫ్రికా జట్టు 55 పరుగులకు ఆల్అౌట్ అయిన తర్వాత నేను ఫ్లైట్ ఎక్కాను. తీరా ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేసి చూసేసరికి దక్షిణాఫ్రికా మళ్లీ 3 వికెట్లు కోల్పోయి ఉంది. ఈ మధ్యలో ఏమి మిస్ అయి ఉంటాను? ఒకే రోజు ఇన్ని వికెట్లు పడ్డం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చాడు. భారత జట్టు ఒకానొక దశలో 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత ఒక్క పరుగు కూడా చేయకుండానే మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. మొత్తానికి 5 రోజుల టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజే ఇన్ని వికెట్లు పడడంపై క్రికెట్ అభిమానులు మాత్రం నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.